ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనములు. హల్లెలూయా. చూడండి, ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఇచ్చిన ఆత్మీయమైన ఆహారం ఏంటంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 10వ వచనం ఒకసారి మనం చూస్తే, తుదుకు చూడండి, ప్రభువు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉన్నది. హల్లెలూయా. ఆయన శక్తిని బట్టి ఆయన యందు మనం ఏమై ఉంటామో బలవంతులమై ఉండాలంటూ ఉన్నాడు. ఇప్పుడు మనం బలవంతులమై ఉండాలని అంటే మనము యేసుక్రీస్తు చేతిలో బాణంలా ఉండాలి. హల్లెలూయా. నువ్వేమై ఉండాలి? యేసుక్రీస్తు చేతిలో బాణంలా ఉండాలి. బలవంతుల చేతిలో నువ్వేమై ఉంటావు? బాణంలా ఉండాలి. ఈ బాణం ఏం చేస్తుందో తెలుసా? ప్రతి ఒక్కరిని ఆత్మీయతలోకి నడిపిస్తుంది. హల్లెలూయా. ఈ బాణం ఏంటో కాదు, దేవుని వాక్యము. అయితే మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే, మహాశక్తిని బట్టి ఆయన ఎందుకు బలవంతులై ఉండాలని అంటే ఆయన నీలో ప్రతిష్ఠించుకోవాలి, ఆయన వైపు చూడాలి. ఆయన అంటే ఎవరు? యేసుక్రీస్తు వైపు. ఒకవేళ ఇంతవరకు యేసుక్రీస్తు ప్రభువారు నీకు తెలియలేదనుకో, యేసుక్రీస్తు ప్రభువారి మాటను విని ఆయన యందు విశ్వాసం ఉంచి, ఆ విశ్వాసం ఉంచి ఆయన నామములో, యేసుక్రీస్తు నామములో నువ్వు బాప్తిసం పొంది ఆయన నీలో ప్రతిష్ఠించుకుంటే ఖచ్చితంగా నువ్వు ఆయన యందు బలవంతుడివై ఉంటావు. హల్లెలూయా. బలవంతుడు ఏం చేస్తాడనంటే, చూడండి, ఏ బలవంతుడు? 2 రకాల బలములు ఉన్నాయి. ఏ ఆత్మ సంబంధమైన బలము ఆత్మీయతలో నిన్ను ఎదిగింపజేస్తుంది, ఆత్మీయతలో నిన్ను బలపరుస్తుంది, దేవునికి దగ్గరగా ఉంచుతుంది, దేవుడితో నడిచే తెలివిని, జ్ఞానంనిస్తుంది. అదే నీ లోక సంబంధమైన బలము, కలిమి, ధనము, కులము, ఇవన్నీ ఏం చేస్తాయనంటే నిన్ను లోకంలోకి నడిపిస్తాయి, పాపంలోకి నడిపిస్తాయి, దేవునికి దూరంగా నడిపిస్తాయి. అయితే నువ్వు ఆత్మ సంబంధమైన బలమును నువ్వు ధరించుకోవాలంటే మొదట యేసుక్రీస్తు ప్రభువాన్ని నీ హృదయంలో ప్రతిష్ఠించుకోవాలి. నువ్వు యేసుక్రీస్తు ప్రభువాన్ని నీ హృదయంలో ప్రతిష్ఠించుకుంటే, నువ్వు ఆయన శక్తిని బట్టి నువ్వు బలవంతుడివై ఉంటే నువ్వేం జయించగలుగుతావు అంటే మొదట అపవాది తంత్రములను జయించగలుగుతావు. హల్లెలూయా. అపవాది తంత్రములను నువ్వు జయించగలుగుతావు. అయితే ఒకసారి ఇజ్రాయెల్ ప్రజలతో దేవుడు మాట్లాడాడు. ద్వితీయోపదేశ కాండంలో మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే 20వ అధ్యాయంలో చూడండి, దేవుడు కొన్ని మాటలతో మాట్లాడుతూ ఉన్నాడు. 20వ అధ్యాయము 1 నుంచి 3 వచనాలు చదువుతున్నాము. చూడండి, నీవు నీ శత్రువులతో యుద్ధమునకు పోయి గుర్రములను, రథములను, మీకంటే విస్తారమైన జనమును చూచినప్పుడు వారికి భయపడవద్దు. ఐగుప్తు దేశంలో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉన్నాడు. ఎక్కడి నుంచి రప్పించాడు వీళ్ళని? ఐగుప్తు దేశంలో నుంచి. చూడండి, మనము సాతానికి అనేక సార్లు భయపడుతూ ఉంటాం. కానీ సాతాన్ని మనం జయించాలంటే మనం ఏం ధరించుకోవాలి? సర్వాంగ కవచము ధరించుకోవాలి. సర్వాంగ కవచం అంటే దేవుని వాక్యము ధరించుకోవాలి, దేవుని ప్రతిష్ఠించుకోవాలి. దేవుని ప్రేమను మనలో ప్రతిష్ఠించుకుంటే ఖచ్చితంగా పరిశుద్ధాత్మతో నింపబడిన వారై మనం ఏం చేస్తామంటే ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్క సాతాను, అంధకార దుష్ట శక్తులను మనం ఏం చేయగలము? జయించగలుగుతాం. అయితే ఇక్కడ అంటూ ఉన్నాడు వీళ్ళతో, నీవు నీ శత్రువులతో యుద్ధమునకు పోయినప్పుడు వాళ్ళ దగ్గర ఉన్న గుర్రములను చూచు, వాళ్ళ దగ్గర ఉన్న రథములను చూచు, వాళ్ళ దగ్గర ఉన్న జనములను చూచు, నువ్వేమవద్దు? భయపడవద్దు. అయితే ఐగుప్తు దేశంలో నుండి నిన్ను రక్షించిన నీ దేవుడైన యెహోవా చెప్పు మాట ఏంటేనంటే, ఇక్కడ చూడు, అంతేకాదు మీరు యుద్ధమునకు సమీపించినప్పుడు యాజకుడి దగ్గరకు వచ్చి ప్రజలతో ఇలాగ చెప్పవలను, ఇజ్రాయేల్లారా వినుడి, నేడు మీరు మీ శత్రువులతో యుద్ధము చేయుటకు సమీపించి ఉన్నారు. మీ హృదయములను జంకనీకుడి, భయపడకుడి. హల్లెలూయా. మీ హృదయములను జంకనీకుడి, భయపడకుడి. ఎందుకనంటే మీకు ఎవరు తోడుగా ఉన్నారు? జీవము కలిగిన దేవుడు తోడుగా ఉన్నాడు. జీవము కలిగిన దేవుడు మీకు తోడుగా ఉన్నాడు. మీరు భయపడాల్సిన అవసరం లేదు. మీరు 430 సంవత్సరాలు బానిసత్వంలో ఉన్నారు, భయంకరమైన చెరలో ఉన్నారు. ఐగుప్తు నుంచి, ఫరో బానిసత్వం నుంచి మిమ్మల్ని విడిపించిన దేవుడు ఆయన గొప్ప దేవుడు. కాబట్టి మీరు ఈ జనములను చూసి నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. అక్కడ ఉన్న ప్రజలను చూసి మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఆ సైన్యమును చూసి మీరు భయపడాల్సిన అవసరం లేదు. మీకు సైన్యములకు అధిపతి యెహోవా దేవుడు మీకు తోడుగా
తోడుగా ఉన్నాడు. హల్లెలూయా. మీరు యుద్ధమునకు పోయినప్పుడు మీ శత్రువులను చూసో లేకపోతే ఇంకొకరిని చూసి అక్కడున్న బలమును చూసి నువ్వు భయపడొద్దు, కానీ నువ్వు దేవుని వైపు చూడు. నువ్వు దేవుని వైపు చూస్తే దేవుడు నిన్ను ఏం చేస్తాడో తెలుసా? ఎంతటి బలము కలిగిన వ్యక్తుల నుంచినైనా దేవుడు నిన్ను విడిపిస్తాడు. అయితే మనము చూడండి, మనం కూడా దేవుని సువార్త ప్రకటించేటప్పుడు అనేక సమస్యలు మనకు ఎదురుపడుతున్నప్పుడు కూడా మనం ఏం చేయాలంటే, మనం ఎవరిని ధరించుకున్నామో యేసు క్రీస్తు ప్రభు వారిని, మనం జీవం కలిగిన దేవుడు మనకు తోడుగా ఉన్నాడు కాబట్టి మనం ఆయన ప్రార్థించి ఆయన వాక్యం ధ్యానించి మనము కూడా అక్కడున్న జనమును చూసు, అక్కడున్న బలమును చూసు, అక్కడున్న ఇంక ఏదైనా చూసి మనం భయపడాల్సిన అవసరం లేదు. నీకు నాకు దేవుడు తోడుగా ఉన్నాడు అని చెప్తూ ఉన్నాడు. భయపడకుడి అని చెప్పి బైబిల్లో పరిశుద్ధ గ్రంథంలో దగ్గర 365-66 సార్లు దేవుడు వాక్యాన్ని రాయించాడు. ఎందుకనంటే చూడండి, ప్రతి ఒక్క విషయంలో మనము భయపడుతూ ఉంటాం. అయితే నీకు భయం లేకుండా నువ్వు జీవించాలన్నా, భయం లేకుండా నువ్వు వెళ్ళిన పని నువ్వు సక్రమంగా దేవుని పని రావాలనన్నా నువ్వేం చేయకూడదంటే లోకంలో ఉన్న వాటి వైపు చూడకూడదు. నువ్వు దేవుని వైపు చూస్తే ఖచ్చితంగా దేవుని బలమును నువ్వు ధరించుకుంటావు. హల్లెలూయా. ఇక్కడ ఐగుప్తు దేశంలో నుంచి తీసుకొచ్చిన దేవుడు చూడండి, వాళ్ళకి ఫస్ట్ ఎదుర్కొనే సమస్య ఏంటి? ఎర్ర సముద్రం దేవుడు 2 పాయలుగా చేశాడా లేదా? అరణ్యాల్లో వాళ్ళు నడిపించాడు. వాళ్ళకి బండ నుంచి నీళ్లు ఇచ్చాడు. ఆహారం లేకపోతే మన్నాను కురిపించాడు. అదే విధంగా ఎదురుపడిన దారిలో వాళ్ళు వస్తున్న మార్గం అంతట్లో వాళ్ళకి ఎదురుపడుతున్న ప్రతి ఒక్క ఇతర దేశ రాజుల్ని కూడా వాళ్ళకి జయమునిచ్చి దేవుడు ముందుకి నడిపిస్తా ఉన్నాడు. ఎందుకనంటే దేవుడు వాళ్ళకి తోడుగా ఉన్నాడు. హల్లెలూయా. అయితే నువ్వు బలవంతుడు అని అంటే నువ్వు ఈ లోకంలో నువ్వేం సాధించలేవు. దేవుని ఆత్మ లేకుండా, దేవుని పరిశుద్ధత లేకుండా, దేవుని ప్రేమ లేకుండా నువ్వు ఈ లోకంలో ఏది సాధించలేవు. నువ్వెంత దేవుని వాక్యమును నువ్వు ధ్యానిస్తే, నువ్వెంత దేవునికి ప్రార్థన చేస్తే, నువ్వెంత దేవుని నీలో ప్రతిష్ఠించుకుంటే, నువ్వెంత దేవుని నువ్వు నింపుకుంటే అంత నువ్వు బహుగా ఫలిస్తావు. హల్లెలూయా. నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. ఈ లోకంలో దేనికి నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. అయితే నువ్వు దేవునికి భయపడాలి. దేవుని యందు బలవంతుడిగా ఉంటే ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్క తంత్రం నువ్వేం చేయగలుగుతావు? జయించగలుగుతావు. అందుకే ఇక్కడ అంటూ ఉన్నాడు, మీ హృదయములను జంకనీయుకుడి, భయపడకుడి. హల్లెలూయా. చూడండి, మనకు ఎవరైనా సైన్యం చూసామనుకోండి, ఎక్కువ బలం ఉంటే, బలం అటు పక్కుంటే మనం ఏమవుతాము? భయపడుతూ ఉంటాం. సౌలు విషయంలో కూడా అదే జరిగింది. సౌలు అక్కడున్న గొలియాతును చూసి భయపడుతూ ఉన్నాడు, కానీ నా దేవుడు గొప్ప దేవుడు, నన్ను గాడిదల కోసం వచ్చి నన్ను తీసుకొచ్చి సింహాసనంలో కూర్చోబెట్టాడు అనే విషయాన్ని మరిచిపోయాడు. అయితే అక్కడున్న గొలియాతుని చూసి ఆయన చాలా హైట్ ఉన్నాడు, చాలా ఎత్తున్నాడు. ఆయన అనుకునేవాడు అంటే సౌలు ఏమనంటే, ఎప్పుడు చీకటి పడుతుందో యుద్ధం ఆగిపోతుందా అని చెప్పి అలాగ అనుకొని గడుపుకునేవాడు. కానీ దావీదు వచ్చాడు. దావీదు అన్నాడు, జీవము కలిగిన దేవుడు నాకు తోడుగా ఉండగా ఆ సున్నత లేని ఫిలిష్తీయుడు వాడు ఎంతటి వాడు. హల్లెలూయా. ఎవరి బలమును ధరించుకున్నాడైనా? దేవుని బలమును ధరించుకున్నాడు. గొలియాతుకి భౌతికమైన బలం ఉంది. అక్కడ ఉన్న సైన్యం అంతా భయపడిపోతూ ఉంది. సౌలుతో సహా భయపడిపోతూ ఉన్నాడు. రాజు కూడా భయపడుతూ ఉన్నాడు. అయితే ఈయన దావీదు మాత్రము దేవుని యందు బలమును పొందుకున్నాడు. దేవుని యందు శక్తిని పొందుకున్నాడు. దేవుని యందు శక్తిని బలమును పొందుకున్నాడు కాబట్టి గొలియాతుని జయించగలిగినాడు. ఈరోజు ఇలాంటి పరిస్థితులు నీ జీవితంలో ఏమైనా ఉంటే, గొలియాతు లాంటి పరిస్థితులున్నా, ఎర్ర సముద్రం లాంటి పరిస్థితులున్నా, ఎరుకో గోడ లాంటి పరిస్థితులున్నా నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. దేవుడు అంటూ ఉన్నాడు ఏమనంటే, నేను నీకు తోడుగా ఉంటాను, నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. నీవు నా యందు నిలిచి ఉంటే ఖచ్చితంగా నిన్ను నేను ఫలింపచేస్తాను, నేను నీకు తోడుగా ఉంటాను, నేను నీకు నీడగా ఉంటాను, నేను నిన్ను నడిపిస్తానని చెప్పి దేవుడు ఇక్కడ ఇశ్రాయేల్ ప్రజలతో మాట్లాడుతున్నాడు. ఈరోజు మీకు కూడా వింటూ ఉన్న మీకు కూడా చెప్తూ ఉన్నాడు. ఇక్కడ చూడండి, ఇంకొక మాట అంటాడు, మీ హృదయములను జడనికి భయపడకుడి, వణకుడి, వారి ముఖం చూసి బెదరకుడి. మీ కొరకు మీ శత్రువులతో యుద్ధము చేసి మిమ్మల్ని రక్షించువాడు మీ దేవుడైన యెహోవా. హల్లెలూయా. ఎవరంట? వాళ్ళతో యుద్ధం చేసేది ఎవరు? మీరు కాదు. మీలో ఉన్న దేవుడు వాళ్ళతో యుద్ధం చేసి వాళ్ళని గెలిపిస్తాడు. హల్లెలూయా. చూడండి, మనం అనుకుంటూ ఉంటాము మన శక్తి చేత కానీ మన బలం చేత కానీ మనం ఏమి కూడా సాధించలేము. దేవుని ఆత్మ చేతనే కార్యము జరుగుతుంది. ఇక్కడ యుద్ధంలో ఇశ్రాయేల్ ప్రజలు ఉన్నారు, కానీ వీళ్ళ బలము అవతల పక్క సైన్యమును జయించలేదు. ఎందుకనంటే వీళ్ళు తక్కువగా ఉన్నారు, వాళ్ళ సైన్యం ఎక్కువగా ఉన్నది.
అక్కడున్న వారు ఎక్కువగా ఉన్నారు, ఎక్కువ బలాఢ్యులు ఉన్నారు. కానీ ఆత్మీయమైన బలమును సంపాదించుకుంటే, నా నజరేయుడైన యేసు క్రీస్తు ప్రభువును రక్షకుడుగా నువ్వు తెలుసుకుంటే ఖచ్చితంగా నువ్వు ఎలాంటి సమస్యల్లో ఉన్నా, ఎలాంటి ఇరుకుల్లో ఉన్నా, ఎలాంటి ఇబ్బందుల్లో ఉన్నా, ఎలాంటి నీ శత్రువులు గవిని ఆయన ఏం చేస్తాడో తెలుసా, స్వతంత్రించుకునేలాగా చేస్తాడు. హల్లెలూయా. చూడండి, అదే విధంగా దేవుడు ఇజ్రాయెల్ ప్రజలకి చేశాడు. ఈరోజు మనం చూసాం కూడా, చదువుతూ ఉన్నాం, ఆ విషయాలు చదువుకుంటున్నాం, ధ్యానిస్తూ ఉన్నాం. ఇజ్రాయెల్ ప్రజలకు చేసిన వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడు. ఖచ్చితంగా తగిన సమయంలో దేవుడు ప్రతిఫలం ఇస్తాడు. ఈరోజు నీకు నాకు కూడా దేవుడు చెప్తుంది ఏంటంటే, ఆయన అంటూ ఉన్నాడు, నువ్వు అక్కడున్న రథములు చూసి భయపడవద్దు, అక్కడున్న జనమును చూసి నువ్వు భయపడవద్దు. ఐగుప్తు నుంచి నిన్ను విడిపించాడు చూడు, ఆ దేవుడు నువ్వు జ్ఞాపకం చేసుకో. ఆ దేవుడు నిన్నేం చేస్తాడో తెలుసా, నిన్ను ఆ సైన్యం నుంచి, ఆ రాజు నుంచి నిన్ను విడిపిస్తాడు. ఈరోజు నీకు నాకేంటో తెలుసా, చీకట్లో ఉన్న నిన్ను ఆశ్చర్యకరమైన వెలుగులోనికి నడిపించిన దేవుడు, పాపంలో ఉన్న నిన్ను పవిత్రులకు నడిపించిన దేవుడు, అపవిత్రుడుగా ఉన్న నిన్ను పరిశుద్ధతలోకి నడిపించిన దేవుడు ఈరోజు చెప్తుంది ఏంటంటే, నిన్ను రక్షించిన దేవుడు గొప్ప దేవుడు. నిన్ను రక్షించిన దేవుడు పరలోకమును విడిచి భూమిపైకి వచ్చి నీ కొరకు నా కొరకు సిలువలో ప్రాణమును త్యాగం చేసి 3వ దినమున లేచి తండ్రి కుడిపార్శ్వన కూర్చొని పరిశుద్ధుడని వేల దూతలతో శుద్ధగానాలు చేయించబడుతున్న గొప్ప దేవుడు. ఆయన నువ్వు ధరించుకుని ఉన్నావు. కాబట్టి నిన్ను ఈరోజు ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్క చీకటి నుంచి నిన్ను రక్షిస్తాడు, ప్రతి ఒక్క శత్రు సమూహం నుంచి నిన్ను రక్షిస్తాడు. ఆయన దేవదూతలు నీకు కావలుంచుతాడు. అయితే నువ్వు జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, నువ్వు భయపడాల్సిన అవసరం లేదు, నీ హృదయంలో కలవరపడాల్సిన అవసరం లేదు. ఈరోజు దేని గురించి ఒకళ్ళు నువ్వు భయపడుతూ ఉన్నావేమో, అయితే ఆయన మహాశక్తిని బట్టి నువ్వు బలవంతుడు అవ్వమంటూ ఉన్నాడు. ఆయన మహాశక్తిని బట్టి నిన్ను బలవంతుడు అవ్వమంటూ ఉన్నాడు. చూడండి, మీ దేవుడైన యెహోవాయే రక్షించువాడు. మరియు నాయకులు జనులతో చెప్పవలసిందేమనగా, కొత్త ఇల్లు కట్టుకునేవాడు గృహప్రవేశం కాకమునిపే యుద్ధంలో చనిపోయిన వేళ వేరొకరు దానిలో ప్రవేశించిన కనుక అట్టివాడు తన ఇంటికి తిరిగి వెళ్ళవచ్చును అంటూ ఉన్నాడు. అయితే ఇది కాదు, కానీ మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది, మనమల్ని రక్షించువాడు మన దేవుడైన యెహోవాయే. మనల్ని కాపాడేవాడు ఆయనే. ఇజ్రాయెల్ ప్రజలను కాపాడేవాడు. ఈరోజు నిన్ను నన్ను కూడా ఆయన కాపాడుతూ ఉన్నాడు. ఇంకొక మాట మనం చూస్తే, ఇదే ద్వితీయోపదేశకాండంలో 31వ అధ్యాయంలో చూడండి, 23వ వచనం ఒకసారి మనం చదువుకుందాము. 23 చదువుకుందాము. కాబట్టి మోషే ఆ దినమంది ఈ కీర్తన రాయించి ఇజ్రాయెల్ ప్రజలకు నేర్పెను. మరియు యెహోవా నూను కుమారుడని యెహోషువ ఇలాగ సెలవిచ్చును, నువ్వు నిబ్బరము కలిగి ధైర్యముగా నుండుము. నేను ప్రమాణపూర్వకంగా వారికి ఇచ్చిన దేశంలో ఇజ్రాయేలును నువ్వు తోడుకొని పోవాలను, నేను నీకు తోడైందును అంటూ ఉన్నాడు. హల్లెలూయా. నూను కుమారుడని యెహోషువకి ఇలాగ సెలవిస్తూ ఉన్నాడు. అయితే మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, చూడండి, ఇక్కడ మోషే చనిపోయిన తర్వాత యెహోషువ చాలా భయపడుతూ ఉన్నాడు. ఇంతమంది జనసమూహమును నేను ఎలాగ నడిపించాలి, నేను ఎలాగా తీసుకువెళ్ళాలి అని ఆయనలో ఒక భయం కలిగి ఉన్నాడు. అయితే ఆయనకి దేవుడు ఒక వాగ్దానం చేస్తాడు. ఏంటంటే 6-7 వచనాలు చదువుకుందాం. యెహోషువ గ్రంథము 6-7 వచనాలు మనం చదువుకుంటే ఇక్కడ అంటాడు, నిన్ను విడవను, నిన్ను ఎడబాయను, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండు. ఏమంటూ ఉన్నాడు? నిన్ను విడవను, నిన్ను ఎడబాయను, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము. వారికి ఇచ్చేదనని నేను వారి పితరులతో ప్రమాణం చేసిన ఈ దేశమును నిశ్చయముగా నీవు ఈ ప్రజలు స్వాధీనము చేసుకుందరు. హల్లెలూయా. నిశ్చయముగా ఈ ప్రజలు నువ్వు స్వాధీనం చేసుకుందరు. అయితే నీవు నిబ్బరము కలిగి జాగ్రత్త పడి బహుధైర్యముగా నుండి నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం అంతటి చొప్పున చేయవలను. నీవు నడుచు ప్రతి మార్గము చక్కగా ప్రవర్తించినట్లు నీవు దాని నుండి కుడికి కానీ ఎడమకు కానీ తొలగింపబడకూడదు. హల్లెలూయా. చూడండి, ఇక్కడ నువ్వు ఆయన మహాశక్తిని బట్టి నువ్వు బలవంతుడమై ఉండమంటూ ఉన్నాడు కదా దేవుడు. ఎక్కడ ఎఫెసీయులకు రాసిన పత్రికలో అపోస్తలుడైన పౌలు చెప్తూ ఉన్నాడు. అయితే ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, దేవుడు మోషేకి వాగ్దానం చేశాడు, మోషే ద్వారా నడిపించాడు. అయితే పాలు తేనెలు ప్రవహించే దేశమును
ఇంకొంచెం దూరంలో ఉండగా యోర్దాను నది యువతలే మోసే చనిపోవటం వల్ల ఆ బాధ్యతని ఎవరికి అప్పగిస్తారని అంటే యెహోషువకి దేవుడు అప్పగిస్తాడు. అయితే యెహోషువకి దేవుడు అప్పగించేటప్పుడు యెహోషువలో ఒక భయం ఉంది, వీళ్ళందరినీ నేను ఎలాగ నడిపించేది అన్నప్పుడు దేవుడు అంటూ ఉన్నాడు, నువ్వు నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండము, జడియకము. అయితే నువ్వు దేవుని మార్గం అంతట్లో కుడికి కానీ ఎడమకు కానీ త్రొట్టెళ్ళద్దు, నమ్మకముగా ఉండమంటూ ఉన్నాడు. హల్లెలూయా. నువ్వు నడుచు ప్రతి మార్గమును చక్కగా ప్రవర్తించినట్లు నీవు దాని నుండి కుడికి కానీ ఎడమకు కానీ తొలగిపోకూడదు. నువ్వు దేవుని పని నీలో జరగాలి అంటే నువ్వేం చేయకూడదంటే దేవుడి నుండి కుడికి కానీ ఎడమకు కానీ తొలగిపోకూడదు. దేవుళ్ళు నువ్వు చక్కగా నడవాలి, దేవుళ్ళు నువ్వు చక్కగా ప్రవర్తించాలి. నువ్వు దేవుడు నిన్ను ఆయన రక్తం ఇచ్చి నిన్ను కొనుక్కున్నాడు కాబట్టి నీవు చాలా జాగ్రత్తగా ఉండాలి. నువ్వు ఆయన రక్తంలో కడగబడి నువ్వు పరిశుద్ధుడిగా జీవించాలి. ఆయన రక్తంలో కడగబడి నువ్వు పవిత్రుడిగా ఉండాలి. ఆయన రక్తంలో కడగబడి నువ్వు ఆయన వాక్యమును ధ్యానిస్తూ, ఆయన ప్రార్థన చేస్తూ, ఆయన ఆరాధిస్తూ, స్తుతిస్తూ దేవుణ్ణి నువ్వు ముందుకు వెళ్ళాలి. హల్లెలూయా. అయితే ఇక్కడ అంటూ ఉన్నాడు, నా సేవకుడైన మోషే ద్వారా ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం అంతటి చొప్పున చేయవలను. నీవు నడుచు ప్రతి మార్గమున చక్కగా ప్రవర్తించాలి. నువ్వేం చేయాలి? చక్కగా ప్రవర్తించాలి. నీ జీవితంలో చక్కగా నడవాలి. అదే విధంగా అంటున్నాడు, నీవు దాని నుండి కుడికి కానీ ఎడమకు కానీ రొట్టెలో పడుతుంది. హల్లెలూయా. ఒకవేళ నువ్వు దేవునికి దూరం అయిపోయావో నువ్వు ఈ ప్రజలను నువ్వు ఎక్కడికి నడిపించలేవు. కనాన దేశంలో పాలు తేలిన దేశంలో నువ్వు నడిపించలేవు. అయితే నువ్వు ఈ ధర్మశాస్త్రం అంతటి నువ్వు చక్కగా ప్రవర్తించాలి, చక్కగా నడవాలి అని అంటే దేవుని మార్గంలో నడవాలి. దేవుడు చెప్పిన ఆజ్ఞల ప్రకారము నువ్వు ప్రవర్తించాలి. అప్పుడు నువ్వు ఈ జనసమూహంను తీసుకొని నువ్వు ఎక్కడికి వెళ్ళగలవనంటే యోర్దాను దాటి పాలు తేనె ప్రవహించే దేశంలో వాళ్ళందరినీ తీసుకెళ్ళగలవని చెప్తున్నాడు. హల్లెలూయా. చూడండి, అయితే ఇంకా కొన్ని మాటలు చెప్తాడు. ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నువ్వు బోధింపక తప్పిపోకూడదు. దానిలో రాయబడిన వాటి ప్రకారం చేయుటకు నువ్వు జాగ్రత్త పడినట్లు దివారాత్రములు దాన్ని ధ్యానించిన యెడల నీ మార్గమును వర్ధిల్లింపజేసి చక్కగా ప్రవర్తించదు. హల్లెలూయా. నీ మార్గమును వర్ధిల్లింపజేసి చక్కగా నువ్వేం చేస్తావు? ప్రవర్తిస్తావు. నువ్వు ఈ ధర్మశాస్త్రం నువ్వు బోధించక తప్పిపోకూడదు. ఇంకొకటి, ఆ ధర్మశాస్త్రం నువ్వేం చేయాలి? దివారాత్రం నువ్వు ధ్యానించాలి. నువ్వు ధ్యానించే కొద్దీ నీకు దేవుడి మార్గంను సులువుగా చేస్తాడు. నువ్వు ధ్యానించే కొద్దీ నీలో ఉన్న ప్రతి ఒక్క చీకటి అంధకార శక్తులను దేవుడు ఏం చేస్తాడు? పారదోలుతాడు. నువ్వు ధ్యానించే కొద్దీ నువ్వు శత్రు సమూహం నువ్వు జయించగలుగుతావు. నువ్వు ధ్యానించే కొద్దీ దేవుని మార్గంలో నువ్వు నడగలుగుతావు. అందుకే అంటూ ఉన్నాడు ఇక్కడ, ఈ ధర్మశాస్త్ర గ్రంథము నువ్వు బోధింపక తప్పక ఏం చేయాలి? తప్పిపోకూడదు. ఈ ధర్మశాస్త్రం నువ్వు ఖచ్చితంగా నువ్వేం చేయాలి? బోధించాలి. అదే విధముగా దానిలో రాయబడిన వాటి ప్రకారం చేయటకు నువ్వు జాగ్రత్త పడినట్లు దివారాత్రములు నువ్వు దాన్ని ధ్యానించాలి. దివారాత్రములు ఏం చేయాలంట? దేవుని వాక్యమును నువ్వు ధ్యానించాలి. నువ్వు దివారాత్రములు ధ్యానిస్తే ఖచ్చితంగా నీ మార్గము వర్ధిల్లం చేసి చక్కగా ప్రవర్తిస్తావు. దేవుని వాక్యమును నువ్వు ధ్యానించడం వల్ల, దేవుని మార్గంలో నువ్వు వెళ్ళడం వల్ల ఖచ్చితంగా దేవుడు ఏం చేస్తాడు? చక్కగా నిన్ను నడిపిస్తాడు. చక్కగా ఆయన మార్గంలో తీసుకెళ్తాడు. అయితే నువ్వు దేవుని వాక్యమును ధ్యానించాలి. చూడండి, కీర్తన గ్రంథంలో అంటాడు కదా ఒక మాట, దుష్టుడు ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసులు కూర్చునక యెహోవా ధర్మశాస్త్రమును దివారాత్రములు ధ్యానించేవాడు ధన్యుడు. అటువాడు నీటి కాలంలో నాటబడిందై ఆకు వాడక తగిన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటాడు అంటున్నాడు. హల్లెలూయా. ఎవరు చెట్టు వలె ఉంటాడు? తగిన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె. యెహోవా ధర్మశాస్త్రమును దివారాత్రములు ధ్యానించిన వాడు ఖచ్చితంగా తగిన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటాడు. అయితే ఈరోజు దేవుడు నువ్వు నిబ్బరము గల ధైర్యముగా ఉండము, ఆయన వాక్యమును ధ్యానించుము. ఆయనలో వచ్చే ప్రతి ఒక్క శ్రమను చూడండి, దేవుడిలో మనం ముందుకు వెళ్తున్నప్పుడు అనేక శ్రమలు కూడా మనకు ఎదురుపడుతూ ఉంటాయి. ఆ శ్రమలన్నింటినీ నువ్వు జయించాలనంటే ధర్మశాస్త్రం నువ్వు ధ్యానించాలి. హల్లెలూయా. ధ్యానించిన ఎడల నువ్వు దేవుని వాక్యమును ధ్యానించిన వేళ నీకు ఆయన మార్గమును బోధిస్తాడు. నువ్వు ఎలా ముందుకు వెళ్ళాలి, ఈ ప్రజలందరూ నువ్వు ఎలా తీసుకువెళ్ళాలి, నువ్వు సంఘమును ఎలా నడిపించాలి, సంఘమును ఎలా కట్టాలి, సంఘము ఎలాంటి మార్గంలో నువ్వు నడిపించాలో
ఆయన నీకు పరిశుద్ధాత్ముడు నీకు బోధిస్తాడు. హల్లెలూయా. అయితే